నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇంత థ్యాంక్ యూ. గ్యాప్ తర్వాత మీ సినిమా వస్తున్నా కూడా టీజర్ రాగానే మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఓకే ఓకే. ఎలా అనిపించింది మీకు? మీరు చెప్పడమే చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంతకుముందు వేరే డేట్ అనుకున్నారు, అప్పుడు సినిమా అవ్వలేదు, పని పూర్తి అవ్వలేదు. సో పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసినప్పుడంతా నాకు అయ్యో ఈ సినిమా త్వరగా చూడాలనుకుంటే పోస్ట్పోన్ అయ్యింది అని అనుకున్నాను. ఇప్పుడు April 3 రిలీజ్ కన్ఫర్మ్డ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ April 3. ఇప్పుడు మంచి టాక్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఇంకా సినిమా చూడలే. సినిమా ఫుల్గా రెడీ అయిన తర్వాత షో ఉంటుంది, అప్పుడు వెళ్ళి నేను చూస్తాను. ఓకే. ఎలా ఉంది సార్, మీ కాల్ అంతా సెట్ అయిపోయిందా? 3 months అయింది యాక్సిడెంట్ అయ్యి. ఓకే. 3.5 months నడుస్తున్నాను. ఇంకా పరిగెత్తడం అంతా ఇంకా 3 months అవుతుంది. ఏ మగాడు 2కా జరిగింది? యాక్సిడెంట్ జరిగింది ఇంకా పేరు పెట్టని ఒక సినిమా. ఆ సినిమా నేను, రమ్యాకృష్ణ, విశ్వదేవ్, నా కూతురు శివాని, ఆలీ, అలా చాలామంది ఉన్నారు. ఆ సినిమాలో ఒక యాక్షన్ సీన్లో ఏంటి డూప్ లేకుండా దూకేశారా? డూప్ లేకుండా దూకాను. జీవిత గారు పక్కన ఉండగా ఎలా జరిగింది అది? జీవితం వద్దు వద్దు అన్నింది, నేను వెళ్ళి దూకి కాలు విరగొట్టు. ఓకే. సో అప్పటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిందా? బైకర్ మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ ఇది November 25 జరిగింది నాకు యాక్సిడెంట్. November 15, 1989లో నాకు యాక్సిడెంట్ జరిగింది మగాడికి. మా మగాడు సినిమా అప్పుడు సీక్వెల్లో మళ్ళా జరిగింది. అప్పుడు ఇప్పుడు మగాడు 2లో మళ్ళా జరిగింది. అవును, మగాడు 2 దగ్గర మళ్ళీ జరిగింది. అది లెఫ్ట్ యాంకిల్, ఇప్పుడు రైట్ యాంకిల్. అప్పుడు వచ్చి ఏమన్నారంటే అంకుశం సినిమా పెద్ద హిట్ అయ్యి తమిళ్ నేను దాన్ని కొనుక్కుని December 8 రిలీజ్ చేయబోతున్నా. నాకు November 15 యాక్సిడెంట్ అయింది. ఓకే. తర్వాత రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడు అందరూ అన్నారు మీకు దిష్టి, అంకుశం దిష్టి మీకు తగిలింది, అది ఇప్పుడు ఇదుదాండా పోలీస్ అని తమిళ్లోనూ సక్సెస్ అవ్వకొద్ది మీ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిన సినిమా మగాడు కూడా పెద్ద హిట్ అయింది. సో ఇదంతా యాక్సిడెంట్ జరిగితే ఏదో పెద్ద హిట్ కూడా వస్తుంది అన్నట్టు నాస్టాలజీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బైకర్ ఉంది, అలాగే యాక్సిడెంట్ అయిన సినిమా ఉంది. ఈ 2 సినిమా మళ్ళీ పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది 100%. అవునా? యాక్సిడెంట్ అయిందని ఫలితం ఏదైనా. ఓకే. ఏంటి సార్ బైకర్లో ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అండి. అంటే కోచా ఎలా? కరెక్ట్ కోచ్. ఓకే. అన్ని విధాలు కరెక్ట్గా ఉంటాడు, అలాంటి క్యారెక్టర్. చూడండి, అంటే జనరల్గా అంటే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాస్ తీసుకుంటే కోచ్ క్యారెక్టర్ అనగానే మనకి ఏ స్పోర్ట్స్ అన్నా తీసుకోండి, ఒక ఓల్డర్ ఏజ్ కోచ్ అంటే ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో ఆ కోచ్ తను అనుకున్నది సాధించలేకపోవటం, ఆ తర్వాత తన కోరికని తన శిష్యుల ద్వారానో తన వారసుల ద్వారా నెరవేర్చుకోవడం అనేది కామన్ పాయింట్. అది కాకుండా ఇందులో ఏమైనా కొత్త పాయింట్ ఏముందా? అది ఆ పాయింటే లేదు. మీరు చెప్పిన పాయింటే లేదు. ఇది కొత్త పాయింటే, బాగుంటుంది. ఇది ఫ్యామిలీ డ్రామా కూడా. ఓకే. అంటే ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్టా ఏంటి? అది ఏంటి చూడండి మీరు సినిమా. నేను చెప్పకూడదు కదా, అన్నీ చెప్పేస్తే నేను మాట్లాడకూడదు యాక్చువల్గా సినిమా గురించి. ఓకే. ఎందుకంటే నాకు పనికి రాదు, నేను అడిగితే అన్ని సినిమానే బయటికి వచ్చేస్తాయి. అందువల్ల నేను క్వైట్గా. సో రాజశేఖర్ లీక్ లేదు. అవును. ఓకే. F1 చూసారా? F1 చూసా. ఏంటి దానికి బైకర్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉంటాయా? అలాంటి సినిమా కానీ సిమిలారిటీస్ లేదు. F1 లాంటి, బట్ యా క్వాలిటీ కూడా బాగుంటుంది. F1 లాంటి సినిమానే. యా, అంటే ఎందుకు అడిగా అంటే F1 స్టిల్ ఇంకా మన ఇండియాలో పర్టికులర్గా మన హైదరాబాద్ నడిబొట్టులో ఇంకా అద్భుతంగా ఆడుతుంది.
సో ఆ F1 చూసిన కళ్ళతో బైకర్ని చూసి యాక్సెప్ట్ చేయాలంటే సో దానికి తగ్గ అంశాలు ఏమున్నాయి ఇందులో? F1 లేదు, F1 సినిమానే కాదు ఇది. ఓకే, సో అందువల్ల of course కాదు, మీరు చెప్పారు కాబట్టి అది ఓకే కాదంట. కంపేర్ చేయడానికే రాదు. కానీ కంపేర్ చేసినా కూడా క్వాలిటీ వెరీ గుడ్ క్వాలిటీ. అభిలాష్ రెడ్డి డైరెక్టర్ బాగా మొండి, అన్నీ కరెక్ట్గా రావాలి, అనుకున్నది కరెక్ట్గా ఉండాలి అన్న ఇది ఉంది. సో ఆయన ఎలాగైనా ప్రొడ్యూసర్తో కూర్చొని ఆయన కావాల్సింది తెచ్చుకుంటారు, చేస్తారు. సో అందువల్ల క్వాలిటీ కాంప్రమైజేషనే లేదు ఈ సినిమాలో, ఉండదు. అండ్ మన కంపారిజన్ ఇంకో సినిమాలా ఉంటేనే కంపారిజన్ వస్తుంది, మన అలా ఉండదు ఈ సినిమా.